గారి పద్దు పుస్తకానికి మధ్య డిఫరెన్స్ ఉంది. అంటే అధికారులు మిమ్మల్ని మిస్గైడ్ చేసి సభను కూడా ఆనరబుల్ గవర్నర్ గారి స్పీచ్ నే మనం తప్పు ఫిగర్స్ పెడితే వీఆర్ సెండింగ్ ఏ రాంగ్ మెసేజ్. ఇటు సభను మనం తప్పుదో పట్టిస్తున్నాం, అటు గవర్నర్ గారిని కూడా తప్పుదో పట్టిస్తున్నాం. కనుక భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, మరి ఫార్మ్ మెకనైజేషన్ గత 2 సంవత్సరాల్లో జీరో అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందే ఇచ్చింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫార్మ్ మెకనైజేషన్ గత 2 ఏళ్లలో జీరో అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, క్రాప్ ఇన్సూరెన్స్ 2 బడ్జెట్లో 1300 కోట్లు పెట్టి ₹1 కూడా క్రాప్ ఇన్సూరెన్స్ మనం చేయలేకపోయినాం. మరి నెక్స్ట్ ఇయర్ నుంచి చేస్తామని ఇందాక మంత్రి గారు చెప్పారు. వి అప్రిషియేట్, వి వెల్కమ్ దట్. అయితే నేను మంత్రి గారిని కోరేది, ఈ 2 ఏళ్లలో చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. తుఫాను కారణంగా, వడగళ్ల వాన కారణంగా చాలా దెబ్బతిన్నాయి. మా జిల్లా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడే ఉన్నారు. వారిది నా నియోజకవర్గం పక్కపక్కనే ఉంటుంది అధ్యక్ష. చాలా సార్లు తుఫాను వచ్చి వడగళ్ల వాన పడి అటు హుస్నాబాద్లో, ఇటు నంగునూరులో, సిద్దిపేటలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పంటలు దెబ్బతిన్నాయి. గత 4 పంటలకు ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్లో ఉంది. క్రాప్ ఇన్సూరెన్స్ ఎలాగో మీరు చేయలేదు. పోనీ ఆ ₹10,000 ఏదైతే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందో, మీరు కూడా నా నియోజకవర్గం ఇబ్రాహీం నగర్ గ్రామానికి వచ్చి పంట నష్టం జరిగింది, పొన్నం ప్రభాకర్ గారు మీరందరూ కూడా వచ్చి చూసి రైతులకు చెప్పిపోయారు 10,000 ఇస్తామని. చెప్పి కూడా 1 ఏడాది అవుతుంది, ఇప్పటి వరకు ₹1 విడుదల కాలేదు. దయచేసి ఆ ఇన్పుట్ సబ్సిడీ ఎప్పట్లోకి ఇస్తారు? వచ్చే సంవత్సరం నుంచి అయినా మీ ఇష్టమైన క్రాప్ ఇన్సూరెన్స్ చేయండి. ప్రైమ్ మినిస్టర్ క్రాప్ ఇన్సూరెన్స్ చేస్తారా, లేదు ప్రభుత్వం ఇంకోటి చేస్తుందా, నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే గుజరాత్ రాష్ట్రం కూడా ఈ ప్రైమ్ మినిస్టర్ కిసాన్ ఇన్సూరెన్స్ పథకం బాగలేదని ప్రధానమంత్రి స్వంత రాష్ట్రం కూడా అందులో నుంచి బయటకు వచ్చింది. ఆ స్కీమ్ అమలు చేయట్లేదు. మన రాష్ట్రానికి ఏది మేలైతే, మన రైతులకు ఏది మేలైతే మీరు చేయండి, కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా దాన్ని అమల్లోకి తేవాలని చెప్పి గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా అధ్యక్ష, మంత్రి గారిని, మరి ఇది సివిల్ సప్లైస్ మంత్రి గారు చెప్తారా మీరు చెప్తారా కానీ, పోయిన రబీకి సంబంధించిన సన్న రకం వడ్ల బోనస్ 1159 కోట్లు పెండింగ్ ఉంది. అది ఎప్పట్లోకి ఇస్తారు? మరి ఈ యాసంగికి కూడా రైతులు కన్ఫ్యూజన్ లో పెడుతున్నాం. మనం ఇస్తే 2 పంటలకు బోనస్ ఇస్తారా, ఒక వానకాలంకే ఇస్తారా? ముందు అన్ని పంటలకు బోనస్ అన్నారు, తర్వాత సన్న వడ్లకు అన్నారు. ఈ సన్న వడ్లకు కూడా ఒక వానకాలం ఇచ్చిండ్రు, యాసంగి ఎగ్గొట్టిండ్రు. మరి మొన్న వానకాలం ఇచ్చారు, సంతోషం. ఈ యాసంగికి కూడా బోనస్ ఇస్తుందా, ప్రభుత్వం ఇవ్వదా? ప్రభుత్వం యొక్క ఆలోచన ఏందో దయచేసి మంత్రి గారు స్పష్టం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకో విషయం మంత్రి గారు, మక్కలు, సన్ఫ్లవరు మొన్న మీరు కొనాలని నిర్ణయం తీసుకున్నారు, చాలా సంతోషం. రైతుల పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి విషయం ఏంటంటే, సన్ఫ్లవర్ 6 క్వింటాల్లే కొంటామంటున్నారు. రైతు పండించేది 8 క్వింటాలు, మీరు 6 క్వింటాలు కొంటే మిగతా 2 క్వింటాల సన్ఫ్లవర్ ఎక్కడ అమ్ముకోవాలి? మక్కలు ఎకరానికి 30 క్వింటాలు వస్తుంది, ప్రభుత్వం 20 క్వింటాలే మక్కలు కొంటామంటున్నారు. మరి ఆ మిగతా 10 క్వింటాలు ఓపెన్ మార్కెట్లో 1600, 1700 ధర మాత్రమే ఉంది. దయచేసి మక్కలు కానీ, సన్ఫ్లవర్ కానీ, సోయాబీన్ కానీ, శనగలు కానీ, పంట ఏదైనా రైతు ఎంత దిగుబడి వస్తే అంత మద్దతు ధర కొనే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని, దీని మీద మంత్రి గారు ఒక స్పష్టమైన ప్రకటన సభలో ఇవ్వాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని రైతుల పక్షాన నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, రైతు రుణమాఫీ. అధ్యక్ష, మీరు బడ్జెట్లో బట్టి గారు 31,000 కోట్లని చెప్పారు. మీరు మీ పద్దులో ఈరోజు 20,157 కోట్లు చేశామన్నారు. మరి మిగతా రైతులు ఎందరు? 2 లక్షల లోపు రుణమాఫీ కాని రైతు ఎందరు? 2 లక్షల పైన ఉండి పై డబ్బులు ముఖ్యమంత్రి గారి మాట నమ్మి కట్టిన తర్వాత రుణమాఫీ కాని రైతులు ఎందరు? వారికి రుణమాఫీ చేస్తారా, చెయ్యరా, ఎప్పట్లోగా చేస్తారు? రుణమాఫీ విషయంలో ఒక స్పష్టమైనటువంటి ఒక భరోసాను, ఒక ప్రకటనను రైతులకు ఇవ్వాలని గౌరవ వ్యవసాయ మంత్రి గారిని నేను రైతుల పక్షాన కోరుతా ఉన్నా అధ్యక్ష. అండ్ లాస్ట్ వచ్చేసి వ్యవసాయ మంత్రి గారు, వారే కోఆపరేటివ్ మినిస్టర్. మరి మీరు పిఎస్సిఎస్ సొసైటీలన్నీ రద్దు చేసినారు, డిసిసిబిలను, డిసిఎంఎస్లను, ప్యాక్ సొసైటీలను రద్దు చేసినారు. హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, వెంటనే దాన్ని పునరుద్ధరించేయండి అని చెప్పి మీకు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన మాట వాస్తవమా? మరి హైకోర్టు ఆర్డర్ను మీరు ఈ నిమిషానికి ఎందుకు అమల్లో చేయట్లేదు? ఇప్పుడు అది గాల్లో దీపంలాగా ఉన్నది. ఇప్పుడు మీరు ఆఫీసర్స్ని ఇన్ఛార్జిగా పెట్టినారు, కోర్టు ఏమో చైర్మన్లను ఛార్జ్ తీసుకోమన్నది. మరి కోర్టు ఇచ్చిన ఆర్డర్లను అమలు చేస్తారా? ఈ పిఎస్సిఎస్లకు ఎన్నికలు పెడతారా? పాత చైర్మన్లను కొనసాగిస్తారా? లేదు నామినేషన్ బేసిస్లో చేయాలనుకుంటున్నారా? ప్రభుత్వ ఆలోచన ఏంది అనేటువంటిది కూడా దయచేసి నేను ఆ ప్యాక్స్ లో కూడా రైతులే సభ్యులు అధ్యక్ష. ఆ రైతుల పక్షాన, రైతుల యొక్క
నా దృష్టికి తెస్తే వారందరి పక్షాన్ని అడుగుతా ఉన్నా, ఈ ప్యాక్ సొసైటీల మీద మంత్రి గారు తమ పాలసీ ఏంది, తమ విధానం ఏంది, కోర్టు ఏం చెప్పింది, కొనసాగిస్తారా, ఎన్నికలు పెట్టారా, ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని చెప్పి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా. ఇకపోతే అధ్యక్ష, మా మిత్రులు శ్రీహరణ గారికి సంబంధించి అధ్యక్ష, పాపం ఇవాళ మా గొల్ల కుర్మల పరిస్థితి ఎట్లయిపోయిందంటే అధ్యక్ష, ఇవాళ చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవాళ ఒక గొర్రెపిల్ల కాటగలిస్తే ఏమవుతుంది అధ్యక్ష అంటే, అట్లా ఇవాళ గొల్ల కుర్మల బతుకులు కూడా అట్లా అయిపోయినాయి. నేను విమర్శ కోసం చెప్పట్లేదు, మీరు కొత్తగా మంత్రి అయ్యారు, తప్పకుండా మీకు జీల్ ఉంది, చేయాలనే తపన ఉందనే నేను అనుకుంటున్నా. సమస్యల్లో బడ్జెట్ రావట్లేదు, మీకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫండ్స్ రావట్లేదని నేను ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటున్నా అంటే అధ్యక్ష, ఒకటి, గొల్ల కుర్మలకు మీరు 2వ విడత గొర్రెల పథకం స్టార్ట్ చేస్తాం, 100 రోజుల్లో ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. 2.5 సంవత్సరాలు అయింది. అది కూడా 2 లక్షలు డైరెక్ట్గా నగదు బదిలీ చేస్తాం యాదవులకు అన్నారు. మరి ఆ నగదు బదిలీ ఎప్పుడు చేస్తారు, 2వ విడత గొర్రెల పథకం ఎప్పుడు ఇస్తారు అనేది ఒక స్పష్టం చేయండి. మెయిన్గా దానికంటే ముఖ్యంగా నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నటువంటిది, ఎందుకంటే ఒక మాట అన్న, నేనేమన్నా కాట్ల కలిసిన గొర్రె పిల్ల లెక్క గొల్ల కుర్మల బతుకులు అయినాయి అన్న. ఎందుకు ఈ మాట అన్నా అంటే, ఇవాళ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ప్రతి 4 నెలలకు నట్టల మందేస్తోళ్ళం. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 28 నెలలు అయింది. 7 సార్లు వేయాల్సిన నట్టల మందు ఒక్కసారి మాత్రమే వేసిండ్రు. ఆ ఒక్కసారి కూడా ఒకసారి గాంధీ భవన్లో గొర్రె పిల్లలు తోలితే అప్పుడు ఇమీడియట్గా వేసింది ఒక్కసారి. మరి ఈ నట్టల మందు వేయకపోవడం వల్ల గొర్రె పిల్లలు చనిపోతున్న విషయం వాస్తవమా? ఎందుకు ఈ నట్టల మందు 4 నెలలకు ఒకసారి వేయలేకపోతున్నారు? అదంతా కొడితే 10, 20, 30 కోట్ల ముచ్చట. దీన్ని కూడా ఎందుకు చేయలేకపోతుంది, ఎప్పటి నుంచి వేస్తారు, ఇది ఒక స్పష్టంగా చెప్పాలని కోరుతా ఉన్నా. ఇకపోతే అధ్యక్ష, మెడిసిన్స్ కూడా లేవు ఇవాళ. ఇన్ఫ్యాక్ట్ మీరు నిన్న సోషో ఎకనామిక్ సర్వే బుక్ పెట్టినారు, గౌరవ బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారి పేరు మీద సభలో సోషో ఎకనామిక్ సర్వే బుక్ పెట్టినారు. అందులో ఎంత గొప్పగా చెప్పింది తెలుసా మీరు? భారతదేశంలో ఉండే గొర్రెలు మేకల్లో 25% గొర్రెలు మేకల సంపద తెలంగాణలో ఉంది అని మీరు పెట్టిన సోషో ఎకనామిక్ సర్వే చెప్తా ఉంది. అది గత ప్రభుత్వ విధానాల వల్ల, మేము స్కీమ్ ఇవ్వడం వల్ల. దిస్ ఇస్ నాట్ మై రిపోర్ట్, దిస్ ఇస్ యువర్ రిపోర్ట్. మరి దాని సెకండ్ ఫేజ్ మీరు కొనసాగిస్తే, ఈ నట్టల మందు లాంటివి ఇస్తే, మందులు ఇస్తే ఇంకా సంపద పెరుగుతుంది కదా, గొల్ల కుర్మలు ఇంకా బలోపేతం అవుతారు కదా. దయచేసి దాన్ని ఆలోచించాలని గౌరవ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. గోపాల మిత్రులు, ఆ గోపాల మిత్రులకు ఇచ్చేదే మనము ఏదో 10-15 వేలు ఇస్తాం అధ్యక్ష. వాళ్ళకు కూడా నెలల తరబడి గోపాల మిత్రులకు వేతనాలు రాక, మరి అటు ఆసుపత్రుల్లో మందులు లేవు, గోపాల మిత్రులకు వేతనాలు లేవు. పశువుల దవాఖానలల్లో ఇవాళ పశువులు వచ్చే పరిస్థితి లేదు, గొర్రెలు వచ్చే పరిస్థితి లేదు. అడిగి పోతే మందులు లేవు, గోపాల మిత్రులకు జీతాలు లేని పరిస్థితి ఉంది. దీని మీద మంత్రి గారు దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మరి శ్రీయర్ గారు వారు ముదిరాజు నుంచి వచ్చారు, చాలా సంతోషం. ఫస్ట్ టైం వారు మినిస్టర్ అయినరు, వారికి అభినందనలు.